సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అని మండిపడ్డారు. సాక్షాత్తు సీఎం విద్యాశాఖ మంత్రిగా ఉన్న గురుకులాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేసిన కాంగ్రెస్ సర్కారుకు చీమకుట్టినట్లయినా లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం తప్ప పాలనపై దృష్టి లేదని ఫైర్ అయ్యారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను సందర్శించిన హరీష్ రావు విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. సన్నబియ్యం అన్నారు. సన్నబియ్యం కాదు కదా, పిల్లలు ఏ క్లాసులో పోయి అడిగినా పురుగులు వస్తున్నాయి సార్, మేము అన్నం తినలేకపోతున్నాము అని పిల్లలు బాధపడతా ఉన్నారు. రివ్యూ చేయండి దయచేసి. పాలమాకుల ఈ కస్తూర్బా పాఠశాల మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులను బదిలీ చేయకపోతే పిల్లలు భయపడతా ఉన్నారు. మేము మా ఫోన్ నంబర్లు కూడా ఇచ్చాం, సవితక్క నంబర్ కూడా ఇచ్చాం. ఆడపిల్లలు పాపం వాళ్ళు 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా విపరీతంగా కొడుతున్నారట, తల్లిదండ్రులకు చెప్పొద్దని కూడా బెదిరిస్తున్నారట. ఇది మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలని. ప్రభుత్వం రివ్యూ చేయకపోవడం వల్ల, కలెక్టర్లు పట్టించుకోకపోవడం వల్ల ఈ రకమైన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే రివ్యూ చేసి అన్ని హాస్టళ్లలో ఉండే సమస్యలు పరిష్కరించాలని, కడుపు నిండా పిల్లలకు భోజనం పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం. అసలు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి, సిగ్గుపడాలి మీరు. ఇలా పేద పిల్లలు, దళిత పిల్లలు, గిరిజన పిల్లలు రోడ్డెక్కి గంటల తరబడి ధర్నా చేసే పరిస్థితి. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? ఈ ప్రభుత్వాన్ని చీమగుట్టినట్టు కూడా అయితే లేదు. అండ్ ఇది మొదటిసారి కాదు. ఇలా భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ చెప్పలేని నోట్తో అలాంటి సంఘటనలు జరిగితే ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి దళిత గురుకుల పాఠశాలల్లో. ఒకవైపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. దాదాపు 38 మంది గురుకుల పాఠశాల పిల్లలు చనిపోయినా ఈ ప్రభుత్వం స్పందించని పరిస్థితి. ఇక మాటలేమో కోటలు దాటుతాయి. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, సోషల్ వెల్ఫేర్ కూడా ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఇవాళ మీరే మంత్రి దీనికి. మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే యు ఆర్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. యు ఆర్ ఫెయిల్డ్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్. నువ్వు పూర్తిగా విఫలమైపోయినావు. నువ్వు మాటలు కాదు, యాక్షన్స్ కావాలి. పిల్లల గురించి ఆలోచన చేయి. ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎట్లా గుంజుకుందాం, ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం, ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడదామని ఆలోచన చేస్తున్నావు. పాలన వదిలిపెట్టినావు, నేల విడిచి సాము చేస్తున్నావు. నువ్వు చేయాల్సిన పని గా పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు, పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయి. నువ్వు ఆ పని చేత కాదు. మాట్లాడిన వాళ్ళ మీద కక్ష సాధింపుడు, అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు. పాలన గాలికి వదిలేసినావు. నువ్వు ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు తెరువు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.